ఓం శాంతి 16/4/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జన్మ యొక్క దివ్యత మరియు అలౌకికత. వినడము మరియు ఇముడ్చుకోవడం. వినడము సహజం అనిపిస్తుంది, వింటూనే ఉండాలి అన్న అభిరుచి కూడా ఉంటుంది. ఈ ఇచ్ఛ సదా ఉంటుంది. అలాగే ఇముడ్చుకోవడం కూడా సహజంగా అనుభవం అవుతుందా? ఇముడ్చుకోవడం ద్వారా బాబా సమానంగా అవ్వాలి అన్న కోరిక సదా ఉంటుందా? ఇముడ్చుకునే స్వరూపము అనగా బాబా సమానంగా అవ్వడం. మరి ఇప్పటి వరకు మొదటి స్థితిలోనే ఉన్నారా, లేక రెండో స్థితిలో ఉన్నారా, లేక చివరి స్థితి వరకు చేరుకున్నారా? చివరి స్థితి వినడము మరియు అవ్వడం. వింటున్నాము, అయిపోతాము, అవ్వాల్సిందే, కల్ప పూర్వము కూడా అయ్యాము, ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాము అన్న ఈ మాటలు చివరి స్థితిలో సమాప్తం అవుతాయి. ఒక్కొక్క మాటను ఏ విధంగా వింటూ ఉన్నారో అదే విధంగా అలా అవుతూ ఉండాలి. చివరి స్థితి వారి యొక్క లక్ష్యం మరియు మాటలు స్వరూపము ద్వారా స్పష్టంగా కనిపిస్తాయి. ఆత్మ యొక్క మొదటి పాఠాన్ని వింటారు మరియు వినిపిస్తారు. కానీ చివరి స్థితిలో ఉండే ఆత్మ కేవలము శబ్దాలను వినడము మరియు వినిపించడము మాత్రమే చేయదు. దానితో పాటు స్వరూపంలో స్థితమై ఉంటుంది. దీనినే బాబా సమానం అవ్వడం అంటారు. స్వయం యొక్క లేక బాబా యొక్క స్వరూపము లేక గుణాలు లేక కర్తవ్యాలను వారు కేవలం వినిపించరు. అందుకు బదులుగా ప్రతి గుణము మరియు కర్తవ్యమును తమ స్వరూపము ద్వారా అనుభవం చేయిస్తారు. ఏ విధంగా బాబా అనుభవీ మూర్తిలో కేవలం వినిపించేవారు కాదో అదేవిధంగా బాబాను అనుసరించాలి. సాకారంలో బ్రహ్మ బాబాను చూశారు. వినిపించడంతో పాటు కర్మలో స్వరూపంలో చేసి చూపించారు. వినడము, వినిపించడము మరియు స్వరూపంగా చూపించడము మూడు ఒక్కసారిగా కలిసి నడిచాయి. ఈ విధంగా వినడము, వినిపించడము మరియు చేసి చూపించడం ఒకేసారి కలిసి ఉన్నాయా? ఇప్పటి వరకు మీరు ఎంతైతే విన్నారో అంతా ఇముడ్చుకున్నారా? విశ్వం ముందు చేసి చూపించారా? తేడా చాలా ఎక్కువగా ఉందా లేక కొద్దిగా ఉందా? రిజల్ట్ ఏమిటి? వినడము మరియు వినిపించడము సాధారణమైన విషయమే. బ్రాహ్మణుల యొక్క అలౌకికత ఎంతవరకు కనిపిస్తోంది? నా జన్మ మరియు కర్మ ప్రాకృతిక మనుషుల వలె కాక దివ్యమైనది మరియు అలౌకికమైనది. బాప్ దాదాతో పాటు బ్రాహ్మణులైనటువంటి మీ యొక్క జన్మ కూడా సాధారణమైనది కాదు, అది దివ్యమైనది మరియు అలౌకికమైనది. జన్మ ఏ విధంగా ఉందో, నామం ఏ విధంగా దివ్యమైనదో అదే విధంగా కర్మలు కూడా దివ్యంగా అలౌకికంగా ఉన్నాయా? ప్రతి ఒక్క లౌకిక కులానికి మర్యాద రేఖలు కూడా ఉంటాయి. అలాగే మీరు బ్రాహ్మణ కుల మర్యాదల యొక్క రేఖల లోపలే ఉంటున్నారా? మర్యాదల యొక్క రేఖను సంకల్పంలో కూడా ఏ ఆకర్షణకు వశమై ఉల్లంఘించడం లేదు కదా, అనగా గీత దాటి బయటకు వెళ్ళడం లేదు కదా. శూద్రత్వపు స్వభావాలు లేక సంస్కారాల యొక్క స్మృతి కలగడము అనగా అంటరాని వారిగా అవ్వడం, అనగా బ్రాహ్మణ పరివారం నుండి తమకు తామే దూరం అవ్వడం. కావున రోజంతటిలో బాబా యొక్క తోడుగా ఎంతసేపు ఉన్నాము మరియు తమకు తాముగానే ఎంత సమయము దూరంగా ఉన్నాము అన్నది పరిశీలించుకోండి. పదే పదే దూరం అయ్యేవారు బాబా సహాయం యొక్క అనుభవమును కోరుకుంటూ కూడా పొందలేకపోతారు. సముద్రపు తీరంలో ఉంటారు, కేవలం చూస్తూనే ఉండిపోతారు, కానీ పొందలేరు. పొందాలి అన్న కోరిక ఉంటుంది, కానీ పొందేశాము అన్న అనుభవాన్ని పొందలేకపోతారు. జిజ్ఞాసులుగానే మిగిలిపోతారు, అధికారులుగా అవ్వలేరు. కావున రోజంతటిలో నేను జిజ్ఞాసువు యొక్క స్థితిలో ఎంత సమయం ఉంటున్నాను మరియు అధికారి యొక్క స్థితిలో ఎంత సమయం ఉంటున్నాను అని పరిశీలించుకోండి.
మీ వద్దకు కూడా ఎవరైనా క్రొత్త వారు వస్తే వారిని మీరు ముందు జిజ్ఞాసులుగా చేస్తారు. జిజ్ఞాసువు అనగా పొందాలి అన్న జిజ్ఞాస కలవారు. మీరు కూడా జిజ్ఞాసులను ప్రక్కన ఉంచుతారు. సంఘటనలోకి లేక రెగ్యులర్ క్లాసులోకి రానివ్వరు. ఎప్పటి వరకు అయితే నాకు అనుభవం అయింది, నిశ్చయం ఏర్పడింది, నేను అంగీకరిస్తున్నాను, తెలుసుకున్నాను అని అనరో అప్పటి వరకు సంఘటనలోకి వచ్చే పర్మిషన్ను ఇవ్వరు కదా. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎప్పటి వరకు అయితే జిజ్ఞాసు యొక్క స్థితి ఉంటుందో అప్పటి వరకు బాబా యొక్క సహాయం మరియు బ్రాహ్మణ కులం యొక్క సహాయం అనగా సంఘటన యొక్క సహాయం స్వతహాగా, సహాయానికి బదులుగా స్వతహాగానే బుద్ధి ద్వారా దూరం అవ్వరా? పిల్లలకు బదులుగా అడుక్కునే భక్తులుగా అయిపోరా? శక్తినివ్వండి, సహాయం ఇవ్వండి, మాయను పారద్రోలండి, యుక్తినివ్వండి, మాయ నుండి వదిలించండి. ఇలా అడగడం బ్రాహ్మణత్వపు సంస్కారాలు కావు. బ్రాహ్మణులు ఎప్పుడు ఇలా పిలువరు. బ్రాహ్మణులను స్వయం బాబా భిన్న భిన్న శ్రేష్ఠ టైటిళ్లతో, బిరుదులతో పిలుస్తారు. మీకు తెలుసు కదా. మీకు ఎన్ని బిరుదులు ఉన్నాయి? బ్రాహ్మణులు అనగా పిలవడం ఆగిపోవడం. బ్రాహ్మణులు అనగా శిరో కిరీటాలు. వారు ఎప్పుడూ ప్రకృతి యొక్క, మాయ యొక్క కోరికలకు వశీభూతులవ్వరు. కావున ఈ విధంగా శిరో కిరీటాలుగా అయ్యారా? మాయ రావడము అంటే బికారులుగా అవ్వడం, పురాతన సంస్కారాలకు వశమైపోవడం, స్వభావాలకు వశమైపోవడం, ఇదే బికారులుగా అవ్వడం. ఇటువంటి బికారులు బాబా యొక్క శిరో కిరీటాలుగా అవ్వలేరు. విశ్వం యొక్క రాజ్య సింహాసన అధికారులుగా అవ్వలేరు. బాబా యొక్క శిరో కిరీటాలుగా అయ్యేవారు స్వప్నంలో కూడా ఎప్పుడు బికారులుగా అవ్వజాలరు. అర్థమైందా? పరిశీలించుకోండి. ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ కోర్సు కూడా నడుస్తుంది కదా. అచ్చా, సదా స్వయాన్ని బ్రాహ్మణ కుల మర్యాదల యొక్క రేఖలో ఉండేవారిగా, మర్యాద పురుషోత్తములుగా, వింటూ వినిపిస్తూ మరియు సమానంగా అయ్యే వారికి, వెంటనే స్వరూపంలో చూపించే వారికి, సదా కిరీటధారులకు, సదా బాబా యొక్క సర్వప్రాప్తుల సహాయంలో ఉండే శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీజీతో అవ్యక్త బాప్దాదా. వెళ్ళడము మరియు రావడము అని అంటారా? ఎప్పుడైతే తోడును వదిలి వెళతారో అప్పుడే వెళ్ళడం మరియు రావడం అని అంటారు. ఎక్కడి నుండైనా వెళ్ళడము అనగా వదిలి వెళ్ళడం. మరి ఇక్కడ వెళ్ళడం మరియు రావడం అన్న శబ్దాలను వాడవచ్చా? ఇక్కడ ఉన్నా తోడుగా ఉన్నారు, అక్కడ ఉన్నా తోడుగా ఉన్నారు. ఎవరైతే సదా తోడుగా ఉంటారో, స్థానంలోనూ మరియు స్థితిలోనూ కూడా తోడుగా ఉంటారో వారిని గూర్చి వెళ్ళడము అని అనరు. మధువనంలో కూడా ఒక గది నుండి ఇంకొక గదిలోకి వెళ్తే మేము ఇక్కడి నుండి వెళ్తున్నాము, వీడ్కోలు తీసుకుందాము అని భావించరు. సహజంగా వెళ్ళడము మరియు రావడం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తోడుగా ఉన్నారు కదా. ఇది కూడా ఒక గది నుండి ఇంకొక గదిలోకి వెళ్ళడం లాంటిదే. మీరు మధుబన్ వాసులు కావున వీడ్కోలు అనే శబ్దాన్ని కూడా వాడరు. సదా సేవ యొక్క అభినందనలను ఇస్తారు. సదా తోడుగా ఉంటారు, సదా తోడుగా వెళ్తారు, తోడుగానే ఉంటున్నారు. ఇదే విధంగా అనుభవం అవుతుంది కదా. మహారథులు అనగా బాబా సమానమైన వారు. ప్రతి అడుగులోనూ పదమాల యొక్క సంపాదన సాధారణమైన విషయమే. కానీ మహారథుల ప్రతి అడుగులోనూ అనేక ఆత్మలను పదమాపతులుగా తయారు చేసే వరదానము నిండి ఉంది. మేము వెళ్తాము అని మహారథులు అనరు, కలిసి వెళ్తాము అని అంటారు. నయనాల ద్వారా బాబా ద్వారా లభించిన వరదానాలను అనేకులకు ప్రాప్తింపచేయడం అనగా తమ ద్వారా బాబాను ప్రత్యక్షం చేయడం మహారథుల యొక్క సేవ. మిమ్మల్ని చూస్తూ చూస్తూ బాబా యొక్క స్మృతి స్వతహాగా వచ్చేయాలి. ఆ విధంగా తయారు చేసే వారిది అద్భుతమని ప్రతి ఒక్కరి హృదయం నుండి వెలువడాలి. అప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారు. బాబా మీ ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తారు మరియు మీరు గుప్తం అవుతారు.
ఇప్పుడు మీరు ప్రత్యక్షం అవుతున్నారు. బాబా గుప్తంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరి హృదయం నుండి ప్రత్యక్షత యొక్క గుణగానములను వింటారు. మీరు కనిపించరు కానీ ఎక్కడ చూసినా బాబాయే కనిపిస్తారు. దీనికి కారణంగానే ఎక్కడ చూసినా అంతా తండ్రియే తండ్రి అని అంటారు. ఈ సంస్కారాలు చివరిలో మళ్ళీ భక్తి మార్గంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని పిలుస్తూ ఉంటారు. చివరిలో మీ అందరి ముఖములు దర్పణాల వలె పనిచేస్తాయి. ఈ రోజుల్లో మందిరాలలో ఎటువంటి అద్దాలు పెడతారు అంటే అందులో ఒకే ముఖము అనేక రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ అందరి ముఖములు నలువైపులా బాబాను ప్రత్యక్షంగా చేసేందుకు చూపించడానికి నిమిత్తం అవుతాయి. అప్పుడు ఎక్కడ చూసినా నీవే నీవు అని భక్తులు అంటారు. మొత్తం కల్పము అంతటి యొక్క సంస్కారాన్ని ఇక్కడే నింపుకుంటారు. కావున భక్తులు ఈ సంస్కారంతోటి ముక్తిని పొందుతారు. కావుననే ద్వాపరయుగం యొక్క ఆత్మలలో ముక్తిని పొందే సంస్కారము లేక అంతా నీవే నీవు అనే సంస్కారం ఎక్కువగా ప్రత్యక్షమై ఉంటుంది. కావున మీ యొక్క లేక బాబా యొక్క భక్తులు కూడా ఇప్పుడే ఫిక్స్ అవుతారు. రాజధాని కూడా ఇప్పుడే తయారవుతుంది మరియు భక్తులు కూడా ఇప్పుడే తయారవుతారు. కావున భక్తులను మేల్కొల్పేందుకు వెళ్తున్నారా లేక పిల్లలను కలుసుకునేందుకు వెళ్తున్నారా? ఈసారి యాత్రలో నా భక్తులుగా ఎంతమంది అయ్యారు మరియు బాబా యొక్క పిల్లలుగా ఎంతమంది అయ్యారు అని పరిశీలించాలి. ఇరువురి యొక్క విశేష పాత్ర ఉంది. భక్తులకు కూడా అర్ధకల్పం పాత్ర ఉంది మరియు పిల్లలకు కూడా అర్ధకల్పం యొక్క అధికారం ఉంది. భక్తులు కూడా ఇక్కడే కనిపిస్తారా లేక అంతిమంలో కనిపిస్తారా? నవదా భక్తిని చేసే నెంబర్ 1 భక్తుల మాల యొక్క మణులుగా ఉంటారు. వారు కూడా ఇక్కడే ప్రత్యక్షం అవ్వనున్నారు. విజయ మాల మరియు భక్తి మాల కూడా ఇక్కడే ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే సంస్కారాలను నింపుకొనే సమయం సంగమ యుగమే. భక్తులు అంతిమంలో హే భగవంతుడా మాకు కూడా ఎంతో కొంత ఇవ్వండి అని పిలుస్తూనే ఉండిపోతారు. ఈ సంస్కారం కూడా ఇక్కడి నుండి నింపుకుంటారు. ఇంకొక వైపు పిల్లల తోడును అనుభవం చేసుకుంటారు. పిల్లలు తోడును అచ్చా టీచర్లతో అవ్యక్త బాప్దాద యొక్క మిలనం. టీచర్లు అనగా శిక్షకులు. శిక్షకుని యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ శిక్షకుని అర్థం శిక్షణ స్వరూపం. అన్నింటికన్నా పెద్ద శిక్షణను ఇవ్వటానికి కూడా సహజమైన సాధనం ఏమిటి? శిక్షణను ఇచ్చేందుకు అనేక రకాలైన సాధనాలు ఉంటాయి కదా. కావున శిక్షణను ఇచ్చేందుకు సహజమైన సాధనమేమిటి? స్వరూపము ద్వారా శిక్షణను ఇవ్వటమే కానీ ముఖము ద్వారా కాదు, నోటి ద్వారా కాదు. సాకార బాబా అన్నింటికన్నా సహజ సాధనమైన స్వరూపము ద్వారానే శిక్షణను ఇచ్చారు కదా. కేవలం మాటల ద్వారా మాత్రమే చెప్పలేదు, కర్మ ద్వారా చెప్పాలి. చెబితే వారు నేర్చుకుంటారు అని అనలేదు. ఏదైతే చేస్తామో అది చూసి ఇతరులు కూడా చేస్తారు అన్నది మంత్రం. కావున అన్నింటికన్నా సహజమైన విధానము స్వరూపము ద్వారా శిక్షణను ఇవ్వడం. ఎవరికైనా నీవాత్మవు, నీవు శాంతి స్వరూపానివి, శక్తి స్వరూపానివి అని ఎంత అర్థం చేయించినా కానీ ఎప్పటి వరకు అయితే వారు స్వయం ఆ స్వరూపంలో స్థితులవ్వరో అప్పటి వరకు అర్థం చేసుకోరు. ఇటువంటి అనుభవం యొక్క చదువు ఎంతో అవినాశిగా అయిపోతుంది. కావున మీరు ఎలా శిక్షణను ఇస్తున్నారు? నోటి ద్వారా ఇస్తున్నారా లేక స్వరూపం ద్వారా ఇస్తున్నారా? ప్రతి అడుగు ద్వారా అనేక ఆత్మలకు శిక్షణ ఇవ్వడమే యోగ్య టీచర్గా అవ్వడం. భాషణ ద్వారా లేక సాప్తాహిక కోర్సు ద్వారా ఎవరినైనా శిక్షణ స్వరూపంగా చేయాలి. ఇటువంటి శిక్షకుల యొక్క ప్రతి వాక్కు కేవలం వాక్యముగా కాక మహావాక్యముగా పిలువబడుతుంది. ఎందుకంటే ప్రతి వాక్కు మహాన్గా తయారు చేసే విధంగా ఉంటుంది. అందుకనే మహావాక్యం అని అంటారు. ప్రతి కర్మ అనేకులను శ్రేష్టంగా తయారు చేసే ఫలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కర్మను బీజము అని అంటారు మరియు ఫలితమును కర్మఫలము అని అంటారు. ఇటువంటి శిక్షకుల యొక్క కర్మరూపీ బీజము ఫలమునిచ్చేదిగా ఉంటుందే కానీ నిష్ఫలంగా ఉండదు. అలాంటి వారినే యోగ్య శిక్షకులు అని అంటారు.
బ్రహ్మ ఒక్క సంకల్పంతో సృష్టిని రచించాడు అని. బ్రహ్మ యొక్క సంకల్పానికి ఏ విధంగా గాయనం ఉందో అలాగే శిక్షకుల యొక్క ప్రతి సంకల్పము ఆ విధంగా ఉంటుంది. ఇటువంటి శిక్షకుల యొక్క సంకల్పము క్రొత్త సృష్టి యొక్క అధికారిగా తయారు చేసే విధంగా ఉంటుంది. అర్థమైందా? ఇదే శిక్షణనిచ్చేటటువంటి శిక్షకుల యొక్క పరిభాష. టీచర్లకు ఒక లిఫ్ట్ యొక్క గిఫ్ట్ కూడా ఉంది. అది ఏమిటి? టీచర్లుగా అవ్వడము అనగా పురాతన సంబంధాలను త్యజించడం. ఈ త్యాగం యొక్క భాగ్యమునే లిఫ్ట్ యొక్క గిఫ్ట్. ఇది టీచర్లకు లభిస్తుంది. మొదట త్యాగం చేశారు కదా, మొదటి త్యాగము సంబంధం యొక్క త్యాగం, అదైతే చేసేసారు. త్యాగం యొక్క లిస్టు చాలా పెద్దది, కానీ ఈ త్యాగం చేశారు, ధైర్యమునుంచారు, సహయోగిగా ఏ సంకల్పమును చేశారు. ఈ లిఫ్ట్ గిఫ్ట్గా అయిపోతుంది, కానీ సంపూర్ణ త్యాగం చేసి బాబాకు ఒక కానుకగా మరియు ప్రపంచానికి కూడా ఒక కానుకగా అయిపోండి. ఇటువంటి లిఫ్ట్గా ఈ కూర్చోగానే చేరుకునే విధంగా ఉండండి. కష్టపడే అవసరం రాకూడదు. టీచర్లకు ఎంతో ఛాన్స్ ఉంది, కానీ తీసుకునేవారు తీసుకోవాలి. టీచర్గా అయ్యే భాగ్యమును అందరూ గానం చేస్తూ అలా అవ్వాలి అన్న కోరికను ఉంచుకుంటారు. కోరికను ఉంచడము అనగా అది శ్రేష్ఠ భాగ్యమే కదా. దానిని సదా శ్రేష్టంగా ఉంచుకోవడంలోనే ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా ఉన్నారు. టీచర్లు ఎంత కావాలి అనుకుంటే అంత తమ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోవచ్చు, కానీ ఆ టీచర్ యోగ్య టీచర్గా ఉండాలి. కొద్దిలో సంతోషపడిపోయే టీచర్గా అయితే లేరు కదా. బాప్ దాదా టీచర్లను ఏ దృష్టితో చూస్తారు? తన సమానమైన వారిగా బాబా చూస్తారు. ఎందుకంటే బాబా కూడా టీచరే కదా. టీచర్ను చూసినప్పుడు సహచరుని దృష్టితో చూస్తారు. సహచరులను చూసి ఎంతో సంతోషిస్తారు. టీచర్లు సదా సంతుష్టంగా ఉంటారు. అడగడం అంటే సహచరుడిని అవమానపరచడం. అచ్చ. ఓం శాంతి.